యో యూఎస్ఏ గాయ్స్ మనమైతే ఇప్పుడు పాకిస్తాన్ని పిసికేసి కెనడాని పిసికేసి పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఈ ఇండియాని కనుక పిసికినామంటే మన పక్కన క్యూ అనే మార్క్ పడిపోతే మనమైతే సూపర్ 8కి వెళ్ళిపోతాం. మీరైతే ఈ మ్యాచ్ ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారండి. మనమైతే ఈ మ్యాచ్ పక్కా గెలుస్తున్నాం. ఇండియానైతే ఇంటికి పంపిస్తున్నాం. అరే ఏంది కోహ్లీ వీడు ఇలా ఉన్నాడు? చింపాంజీకి సిమిలర్ గా గాడిదకి వచ్చినట్ల గడ్డము, అలాగే బహుమాకున్నంత బజ్జ. మొత్తానికి చూసే బహుమా తమ్ముడు ఎట్లా ఉంటాడో అలాగే ఉన్నాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. వీడిని ఇక్కడి నుంచి చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది 3 గంటలు వీళ్ళతో కలిసి మ్యాచ్ ఆడాలంటే తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం చేసేదో ఏమో. అంత మాట నాకు విరాట్ అన్నాయి. డోంట్ అండర్ ఎస్ట్ మై కలర్ అండ్ మై బాడీ అండ్ ఆల్సో మై యూఎస్ఏ టీమ్. ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిచ్చా, మిమ్మల్ని కూడా ఓడిస్తా. ఇంతవరకు మీకు సరైన టీం తగలకుండా ఉండడం వల్ల మీరైతే ఇంత కాన్ఫిడెన్స్ గా ఉండరు. మీరైతే ఇంతవరకు కెనడాతో అదొక పిల్ల టీం, దాంతో గెలిచారు. అలాగే ఫాల్తో టీం పాకిస్తాన్తో గెలిచారు. ఇప్పుడు కదా అసలైన మజా వచ్చేది. మాది కూడా ఇండియానే, మాది కూడా ఇండియా రక్తమే. మీకెంత రోషం ఉంటుందో మాకు కూడా అంతే పౌరుషం ఉంటుంది. చూసుకోండి, ఈసారి ఇండియాని పక్కా పిసుకుతాం. పాపం పిల్లోళ్ళు ఈ బుమ్రా గురించి వాళ్ళకి ఇంకా తెలియదు. ఈ మ్యాచ్ లో చూసిందంటే ఒక్కొక్కరు దాడుచుకొని చేస్తారు. రోహిత్ అన్న పాప విరాట్ చూడు ఎంత ఫామ్ డిప్ అయిపోతుందో. అందుకే నన్ను అర్జెంట్ గా ఓపెనింగ్ తోలో. విరాట్ అన్న అయితే 1 డౌన్ లో పంపో. అరే జైస్వాల్, నువ్వైతే ప్రాక్టీస్ చేసుకోపో. నీ టైం వస్తుంది, అప్పుడు పిలుస్తా. నువ్వైతే అన్నదంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. ఇదైతే మహాదారుణము. ఈ మాట అయితే నువ్వు ఇండియా నుంచి యూఎస్ఏకి తోలుకొని వచ్చినప్పటి నుంచి చెప్తా ఉండవు. ప్రాక్టీస్ చేసుకోపో, నెక్స్ట్ మ్యాచ్ అనేసి. ఇంతవరకు మ్యాచ్ కూడా ఆడిపోలేదు. నేనైతే ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీలు కొడతా ఉండా, అయినా కూడా నాకు ఛాన్సులే. అందుకే చెప్పింది జైస్వాల్, మా యూఎస్ఏకి వచ్చాయి, నీకు ఎన్ని ఛాన్సులు కావాలో అన్ని ఛాన్సులు ఇస్తుంది. ఇప్పుడు మేము వచ్చిందిలే, ఛాన్సులు వచ్చిందిలే, వికెట్లు తీసిందిలే. నేను కూడా వస్తా. మీ జెర్సీ ఒకటి ఇవ్వండి, తెలియకుండా ఎట్లో ఒకట్లా మాస్క్ వేసుకొని ఆడేస్తా. ఈ బెంచ్ పైన కూర్చొని ఉంటే మా ఇండియా వాళ్ళు ఎలాగో ఛాన్స్ ఇవ్వరు. ఆపండ్రా స్వామి మీ లొల్లి. ఈ మ్యాచ్ అట్లా అయిపోయినాయి. లాస్ట్ మ్యాచ్ ఎన్ని ఛాన్సులు కావాలో అన్ని ఛాన్సులు అందరికీ ఇచ్చేస్తాం. మీరే ఆడుకోండి. కెప్టెన్ కూడా నేను ఉన్నాను, మీరే ఉండండి. రోహిత్ బ్రో, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీరైతే ఆ పాకిస్తాన్ని చిత్తుగా పిసికేయండి. ఉండే నట్ రేట్ కూడా ఓడిపోవాల్సిందే. అవును రోహిత్, మీరైతే యుఎస్ఏని చిత్తుగా పిసికేయండి. నెక్స్ట్ మా దిక్కంతా ఐర్లాండ్ పైన. వాళ్ళ కనుక యుఎస్ఏని ఓడిస్తే అప్పుడు మేము ప్లే ఆఫ్స్ కి వస్తాం, అంటే సూపర్ 8కి. ఈ అమెరికా పైన మేము మ్యాచ్ గెలుస్తాం. అది మీకోసం కాదు, మా కోసం. మీలాగా యుఎస్ఏ పైన కూడా ఓడినట్ల రికార్డ్ క్రియేట్ చేసుకోము, పరువు పోగొట్టుకోము. కాబట్టి మేము గెలుస్తాం, మీకోసం కాదు. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా లేదంటే యూఎస్ఏ గెలుస్తుందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.